అందరికీ దేవుని నామానికి వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ దేవుని నామానికి వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే, నా కుటుంబానికి దేవుడు చేసిన అనేక మేలులు, చాలా ఆపదల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు. మాది చాలా పెద్ద కుటుంబం. ముందుగా నేను సతీష్ వాసు వాళ్ళ వివాహ విషయంలో అయితే చాలా గొప్ప కార్యం చేశాడు దేవుడు. చాలా ఘనంగా వివాహాలు జరిగించాడు. అలాగే అడగకుండానే ఇద్దరికి కూడా గర్భఫలం దయచేశాడు. అందులో సతీష్కి పాప పుట్టింది. దాన్ని బట్టి దేవుడిని మేము చాలా సంతోషిస్తున్నాము. రెండోది వచ్చేసి, నా కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. అందరూ వచ్చి చెప్పలేరు కాబట్టి అందరిది నేనే చెప్తున్నాను. మా కమల, తనకి జాబ్ విషయంలో కూడా దేవుడు చాలా సహాయం చేశాడు. దాన్ని బట్టి కూడా మేము దేవుడిని చాలా స్తుతిస్తున్నాము. అలాగే శ్వేత హెల్త్ విషయంలో కూడా మేము చాలా భయపడ్డాము. అప్పుడు దేవుడు ఘనంగా మాకు గొప్ప మేలు చేసినాడు. ఎన్నో ఆటంకాలు, శోధనలు మా కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి దేవుడు కృపను బట్టి అన్ని మేము జయించుకుంటూ వచ్చాము. అలాగే నా విషయంలోకి వచ్చేసరికి, నా డెలివరీ విషయంలో చాలా గొప్ప కార్యం చేశాడు దేవుడు. కోవిడ్ టైంలో నాకు డెలివరీ అయింది. తల్లి బిడ్డ ప్రమాదం అన్నారు. కానీ దేవుడి కృపను బట్టి నేను, నా కూతురు క్షేమంగా ఈరోజు ఇక్కడ నిలబడి నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. అలాగే మొన్న నవంబర్ నెలలో నాకు హెల్త్ చాలా పాడైపోయింది. నవంబర్ అంటే సెప్టెంబర్ నుంచి నా ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాలు మొత్తం అన్నీ డౌన్ అయిపోయినాయి. తెల్ల రక్త కణాలు వచ్చేసి 800, ప్లేట్లెట్లు వచ్చేసి 50,000 అలా పడిపోయినాయి. సెప్టెంబర్ నెలంతా నేను రోజు నాకు జ్వరమే. రోజు నేను నాప్రోసిన్ తలపొట్టుకేసుకుంటే ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్తో నేను నెలంతా గడిపాను. జ్వరం వచ్చింది అనగానే ట్యాబ్లెట్ వేసుకోవడం, పడుకోవడం, ట్యాబ్లెట్ వేసుకోవడం, పడుకోవడం. నేను చెకప్కి వెళ్ళలేదు. కానీ తర్వాత చెకప్కి వెళ్తే రిపోర్ట్లను అబ్నార్మల్లే వచ్చినాయి. అబ్నార్మల్ వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. అంటే భయమే వేయలేదు, నా దేవుడు నాకు తోడున్నాడు, ఏం కాదు అనేసి. కాకపోతే నా కుటుంబాన్ని బట్టి నేను అక్కడ హాస్పిటల్లో రిసెప్షన్లో కూర్చొని చాలా ఏడ్చాను. ఒకదాన్నే వెళ్ళాను. ఆ రిసెప్షన్లో కూర్చున్నాను. ఫుల్ జ్వరం ఉంది, చలి వచ్చేస్తుంది. ఏడ్చుకుంటూ రిసెప్షన్లో అలాగా కూర్చొని ఉన్నాను. చాలాసేపు ఏడ్చాను రిసెప్షన్లోని. ఎంత ఏడ్చానంటే తిరిగే ఓపిక కూడా నాకు లేదు. ఎందుకు నా రిపోర్ట్స్ అన్నీ ఇలాగొచ్చినాయి. ఇప్పుడు అడ్మిట్ చేయమంటే హాస్పిటల్లో ఏంటి దేవో, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడి నా కుటుంబం నన్ను ఇలా పెట్టెక్కించారు. ఇప్పుడు మళ్ళీ ఇదేంటి, హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటే నేను ఏం చేయాలి ఇప్పుడు? తండ్రి గారిని నేను ఇప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ రిసెప్షన్లో కూర్చొని ఏడ్చుకుంటూ నేను ప్రార్థన చేసుకున్నాను. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలమ్మన్న మాట మాత్రం డాక్టర్ నోట్ అంటా రాకూడదు, మెడిసిన్ రాసి పంపించేయాలని చాలాసేపు ఏడ్చాను. కూర్చుని అక్కడ 1 గంట అలా ఏడ్చుకున్నాను. అందరూ నా వైపే చూస్తున్నారు. వెళ్ళాను లోపలికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అది డాక్టర్ అన్నీ చూసి, ఎందుకు నీకు ఇంత తక్కువ అయిపోయి, నేను ఇలా చూడలేదమ్మా, జుట్టు అన్నీ ఊడిపోయినాయి, ఏమైంది అని అడిగారు. నేను ఏం మాట్లాడలేదు. నాకు ఒకటే టెన్షన్, ఇప్పుడు జాయిన్ అవ్వమంటే అది అంత పెద్ద హాస్పిటల్, ఫైనాన్షియల్గా కూడా నేను కొంచెం మ్యారేజెస్ అవి అయినాయి. ఇప్పుడు అడ్మిట్ అవ్వమంటే ఎలాగ నా మైండ్లో అదే ఉన్నది, నా కుటుంబానికి భారం పడుతుంది అనేసి అలాగే ఉన్నాను. అలా సార్ అవన్నీ చూసి, అడ్మిషన్ ఏం అవసరం లేదమ్మా, కానీ ఇంజక్షన్ ఇవ్వాలి, 4 ఇంజక్షన్స్ ఇవ్వాలి, ఒకసారి 15 days కొట్టి 2 doses తీసుకోవాలి అని అన్నారు. సరే సరే నేను ఈజీగా చెప్పేశాను. చెప్పేసిన తర్వాత నాకు జూనియర్ డాక్టర్ మాట్లాడితే ఆ ఇంజక్షన్ ఒకటి వచ్చేసి కాస్ట్ 40,000 చేంజ్. 40,000 చేంజ్ అయితే వాళ్ళు మరి అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి అన్నీ అని చెప్తే నేను సరే అనేసాను. కానీ లోపల చాలా బాధ ఉంది, చాలా ఏడుస్తున్నాను. ఏంటి తండ్రి అనేసి సార్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత జూనియర్ డాక్టర్ ఉండి, ఏం పర్వాలేదమ్మా, అంత కాస్ట్ నువ్వు కొనలేవు, నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయి, వాళ్ళు నీకు 7,000 ఇంజక్షన్ ఇస్తారు, ఆ 7,000కి నువ్వు కొనుక్కో, ఆ 7,000కి
2 ఇంజక్షన్కి 14,000 అవుతాయి. ఆ మెడిసిన్ అన్నిటికి కలిపి ఒక 30,000 అవుతుందమ్మా, నువ్వు అరేంజ్ చేసుకోని అన్నారు. దేవుడికి ఏమిచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోవాలండి. అయితే సరే అనేసి బయటకు వచ్చేసి మా వాళ్ళకి ఫోన్ చేయడం మొదలు పెట్టాను అమౌంట్ కోసం. అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ఒక అమ్మాయి నర్సు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఇది పరిస్థితి అని అంటే, ఆ అమ్మాయి డాక్టర్ దగ్గర నువ్వు సార్ని అడిగితే నీకు హెల్ప్ చేస్తారు కదా, నువ్వు ఎందుకు అడగలేదన్నది. ఎందుకు చిన్నదానికి అడగాలని అడగలేదంటే ఆ అమ్మాయి వెళ్ళి సార్ని అడగొస్తే సారు సరే 7,000 ఒక ఇంజక్షన్ నువ్వు కొనుక్కో, ఒక ఇంజక్షన్ నేను ఇస్తాను, ఒకటి నువ్వు కొనుక్కుంటే సరిపోతుంది, ఇంకోటి నువ్వు కొనుక్కునే అవసరం లేదని ఫస్ట్ డోస్ ఇంజక్షన్ అయితే ఒకటి నేను కొనుక్కుని ఒకటి సారు ఇచ్చారు ఫ్రీగా. దేవుడి దేవుల ఫస్ట్ డోసు ఎక్కించుకుని వచ్చాను. దానివల్ల రియాక్షన్స్ కూడా ఉంటాయన్నారు. దానివల్ల రియాక్షన్స్ ఏమీ కాలేదు. ప్రతి విషయంలో డాక్టర్ దేవుడు నాకు చాలా మేలు చేశాడు. అలాగే 15 డేస్ తర్వాత సెకండ్ డోస్ కూడా నేను తీసుకుని ఈరోజు ఇలాగ ఈ వేదిక మీద నిలబడి నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నా కుటుంబం అంతటా కూడా మీరు ప్రార్థన చేయండి. నా కుటుంబంలో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదగాలని నేను చాలా ఆశపడుతున్నాను. అలాగే మా తండ్రిని బట్టి కూడా నేను చాలా బాధపడుతున్నాను. మా తండ్రి కోసం ఇప్పుడు ప్రార్థన చేయండి. మా నాన్నగారు ఉంటే చాలా బాగుంటుంది నాకు అనిపించింది. మీరందరూ నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుగాక. దేవుడు చేసినటువంటి మేలులో మనకు కంటికి కనబడవు, చెప్పండి, కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయాలకు అంత గొప్పగా దేవుడు ప్రతి మనిషి విషయంలో మేలు చేస్తూ ఉంటాడు. కాబట్టి కుటుంబం తరపున భవాని సాక్ష్యం చెప్పింది. అలాగనే సతీష్ కూడా వచ్చి మనకు సాక్ష్యం చెప్తారు. తర్వాత కార్యక్రమంలో ముందుకు వెళ్తాం.